భువనేశ్వరి అమ్మకి ఘన స్వాగతం పలికిన దళవాయి సోదరులు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నిరమాడి గ్రామం మరియు ఓడిసి మండలం గాజులకుంటపల్లికి నారా భువనేశ్వరి అమ్మ విచ్చేసిన సందర్భంగా 500 మందితో ఘన స్వాగతం పలికిన దళవాయి వెంకటనారాయణ వడ్డే సిమెంటు పోలన్నాలు మాట్లాడుతూ, ఈ సైకో ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడం జీర్ణించుకోలేని అభిమానులు హఠాత్ మరణం చెందడం జరిగింది. అలాంటి వారికి అండగా నారా భువనేశ్వరి అమ్మగారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ సమయంలో హఠాత్ మరణం చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు అభిమానుల్ని పరామర్శించడానికి సత్యసాయి జిల్లా రావడం జరిగిందని, మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా అమ్మగారు అందజేశారని తెలిపారు. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సైకో పాలన చేయడం జరుగుతుందని, ఈ సైకో పాలన నుంచి విముక్తి జరగాలంటే రానున్న ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడిని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పిలుపునిచ్చారు. అందరినీ ప్రేమతో ఆప్యాయతతో పలకరించి అభిమానుల మధ్య చాలాసేపు వారి యొక్క బాధల్ని తెలుసుకొని వారికి ధైర్యంగా ఉండండి, రాబోయే కాలం మనదే, మన ప్రభుత్వం వస్తుంది, అది మీకు మేము అండగా ఉంటామని అమ్మగారు ప్రతి ఒక్కరిని పలకరించి ధైర్యాన్ని మనోధైర్యాన్ని కల్పించడం జరిగిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జరిపటి కృష్ణమూర్తి, టీడీపీ మైనార్టీ రాష్ట్ర డైరెక్టర్ అల్లా బక్ష్, ఎక్స్ జెడ్పీటీసీ ఇస్మాయిల్, ఎక్స్ ఎంపీపీ లక్ష్మీపతి, గంగులప్ప, ఉత్తన్న, గంగరాజు, మారెప్ప, పుల్లన్న, సాయి తదితరులు పాల్గొన్నారు.